ఓం శాంతి 28/1/1985 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. విశ్వ సేవకు సహజ సాధనం మనసా సేవ. ఈరోజు సర్వశక్తివంతుడైన తండ్రి తన శక్తి సేనను, పాండవ సేనను, ఆత్మిక సేనను చూస్తున్నారు. సైన్యంలోని మహావీరులు తమ ఆత్మిక శక్తితో ఎంతవరకు విజయులుగా అయ్యారో చూస్తున్నారు. విశేషంగా 3 శక్తులు చూస్తున్నారు. ప్రతి మహావీరాత్మ యొక్క మనసా శక్తి ఎంతవరకు స్వపరివర్తన పట్ల, సేవ పట్ల ధారణ అయింది. అలాగే వాచా శక్తి, కర్మనా శక్తి అనగా శ్రేష్ట కర్మల శక్తి ఎంతవరకు జమ చేసుకున్నారు. జమ కావాలి. విజయీ రత్నాలుగా అయ్యేందుకు ఈ 3 శక్తులు అవసరం. మనస్సు, వాక్కు, కర్మ మూడింటిలో ఏ ఒక్క శక్తి తక్కువైనా వర్తమాన ప్రాప్తి మరియు ప్రాలబ్ధం తగ్గిపోతుంది. విజయీ రత్నాలు అనగా 3 శక్తులతో సంపన్నమైన వారు. విశ్వ సేవాధారి నుండి విశ్వరాజ్య అధికారులుగా అయ్యేందుకు ఆధారం ఈ 3 శక్తుల సంపన్నత. సేవాదారులుగా అవ్వటం, విశ్వ సేవాదారులుగా అవ్వటం, విశ్వరాజులుగా అవ్వటం, సత్యుగంలో రాజులుగా అవ్వటం. ఇందులో కూడా తేడా ఉంది. సేవాదారులు అనేక మంది ఉన్నారు, విశ్వ సేవాదారులు కొద్ది మందే ఉన్నారు. సేవాదారులు అనగా 3 శక్తులను నంబర్ వార్ యథాశక్తి ధారణ చేసిన వారు. విశ్వ సేవాదారులు అనగా 3 శక్తులలో సంపన్నంగా ఉండేవారు. ఈరోజు ప్రతి ఒక్కరి 3 శక్తులలో పర్సెంటేజ్ చూస్తున్నారు. సర్వశ్రేష్టమైన మనసా శక్తి ద్వారా ఆత్మ సన్ముఖంలో ఉన్నా, సమీపంగా ఉన్నా, లేక ఎంత దూరంలో ఉన్నా ఆత్మకు ఒక్క సెకండ్లో ప్రాప్తిని అనుభూతి చేయించగలరు. మనసా శక్తి ఆత్మల మానసిక ఆందోళనకర స్థితిని కూడా అచలంగా చేయగలదు. మానసిక శక్తి అనగా శుభ భావన, శ్రేష్ట కామన. ఈ శ్రేష్ట భావన ద్వారా ఈ ఆత్మలనైనా సంశయ బుద్ధి కలవారి నుండి భావనాత్మక బుద్ధి కలవారిగా చేయగలరు. ఈ శ్రేష్ట భావన ద్వారా ఏ ఆత్మ యొక్క వ్యర్థ భావననైనా పరివర్తన చేసి సమర్థ భావాన్ని తయారు చేస్తుంది. శ్రేష్ట భావము ద్వారా ఈ ఆత్మ స్వభావమునైనా మార్చగలరు. శ్రేష్ట భావనా శక్తి ద్వారా ఆత్మకు భావనా ఫలాన్ని అనుభూతి చేయించగలరు. శ్రేష్ట భావన ద్వారా భగవంతుడికి సమీపంగా తీసుకురాగలరు. శ్రేష్ట భావన ఈ ఆత్మ యొక్క భాగ్య రేఖనైనా మార్చగలదు. శ్రేష్ట భావన ధైర్యహీన ఆత్మను ధైర్యశాలిగా చేస్తుంది. ఈ శ్రేష్ట భావన విధి ద్వారా మీరు ఈ ఆత్మకైనా మనసా సేవ చేయొచ్చు. వర్తమాన సమయం అనుసారంగా మనసా సేవ చాలా అవసరమైతే ఎవరి మనస్సు అనగా సంకల్పాలు సదా సర్వుల పట్ల శ్రేష్టంగా, స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఉంటాయో వారి మనసా సేవ చేయగలరు. సదా పరోపకారి భావన ఉండాలి. అపకారిపై కూడా ఉపకార భావన ఉండాలి. సదా దాతృత్వ భావన ఉండాలి. సదా స్వపరివర్తన ద్వారా, స్వంత శ్రేష్ట కర్మల ద్వారా ఇతరులకు శ్రేష్ట కర్మలు చేయాలి అని ప్రేరణ కలిగించే వారిగా ఉండాలి. వారు చేస్తే నేను చేస్తాను, వారి కొద్దిగా చేసినా, కొన్ని చేసినా నేను కొన్ని చేస్తాను, లేక వారు కూడా కొంచెం చెయ్యాలి. ఇటువంటి భావనలకు కూడా అతీతంగా కావాలి. ఎవరైనా చేయలేనప్పుడు దయా భావన, సదా సహయోగం ఇచ్చే భావన, వారి ధైర్యాన్ని పెంచే భావన కలిగి ఉండాలి. ఇటువంటి వారిని మనసా సేవాదారులని అంటారు. మనసా సేవను ఒక స్థానంలో ఉంటున్న నలువైపులా చేయగలరు. వాచా సేవ, కర్మణా సేవ చేయాలి అంటే అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. మనసా సేవ అయితే ఎక్కడ కూర్చొనైనా చేయొచ్చు. మనసా సేవ ఆత్మిక వైర్లెస్ సెట్ లాంటిది.
దీని ద్వారా దూర సంబంధాలను సమీపంగా చేయగలరు. దూరంగా ఉన్న ఏ ఆత్మలోనైనా తండ్రికి చెందిన వారిగా అవ్వాలి అని ఉత్సాహాలు జన్మింపచేసే సందేశాన్ని ఇవ్వగలరు. ఆత్మ నన్ను ఏదో ఒక మహాశక్తి పిలుస్తూ ఉంది అని, ఏవో కొన్ని అమూల్యమైన ప్రేరణలు నన్ను ప్రేరేపిస్తున్నాయి అని అనుభవం చేస్తుంది. ఎలాగైతే ఎవరికైనా సన్ముఖంలో సందేశం ఇచ్చి ఉత్సాహాలలోకి తీసుకొస్తారు, అలా శక్తి ద్వారా కూడా ఎవరు సన్ముఖంలో మాట్లాడుతున్నారు అని ఆత్మ అనుభవం చేస్తుంది. దూరంగా ఉంటున్న సన్ముఖంలో ఉన్నట్లు అనుభవం చేస్తుంది. విశ్వ సేవాదారులుగా అయ్యేందుకు సహజ సాధనం మనసా సేవ. సైన్స్ వారు ఈ సాకార సృష్టి నుండి, భూమి నుండి పైకి అంతరిక్ష యానం ద్వారా తమ కార్యాన్ని శక్తిశాలిగా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థూలం నుండి సూక్ష్మంలోకి వెళ్తున్నారు. ఎందుకు? సూక్ష్మము శక్తిశాలిగా ఉంటుంది. శక్తి కూడా అంతర్ముఖ యానం. దీని ద్వారా ఎక్కడ కావాలి అంటే అక్కడకు, ఎంత త్వరగా కావాలి అంటే అంత త్వరగా చేరుకోగలరు. ఎలాగైతే సైన్స్ ద్వారా భూమి ఆకర్షణకు అతీతంగా వెళ్ళే వారు స్వతహాగానే తేలికగా అవుతారో, అలా శక్తిశాలి ఆత్మ స్వతహాగానే డబల్ లైట్ స్వరూపాన్ని సదా అనుభవం చేస్తుంది. ఎలాగైతే అంతరిక్ష యానం వారు పైన ఎత్తులో ఉన్న కారణంగా మొత్తం పృథ్వీపై ఉన్న ఏ చిత్రం కావాలి అంటే ఆ చిత్రాన్ని ఫోటోను తీయగలరో, అలా సైలెన్స్ శక్తి ద్వారా, అంతర్ముఖత యానం ద్వారా, శక్తి ద్వారా ఈ ఆత్మనైనా చరిత్రవంతులుగా అయ్యేందుకు, శ్రేష్ఠాత్మలుగా అయ్యేందుకు ప్రేరణ ఇవ్వగలరు. సైన్స్ వారైతే ప్రతి వస్తువుపై సమయము మరియు సంపదనను బాగా ఖర్చు చేస్తారు, కానీ మీరు ఖర్చు చేయకుండా కొద్ది సమయంలోనే చాలా సేవ చేయగలరు. ఎలాగైతే ఈ రోజుల్లో అక్కడక్కడ ఫ్లయింగ్ సాసర్లు చూస్తున్నారు అనే సమాచారం వింటున్నారు కదా, అక్కడ కూడా కేవలం లైట్ మాత్రమే కనిపిస్తుంది. అలా ముందు ముందు సేవాధారి ఆత్మలైన మీ ముందుకు వచ్చి ఏదో లైట్ బిందు వచ్చి విచిత్రమైన అనుభవం చేయించి వెళ్ళింది అని అనుభవం చేస్తారు. వీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఏమిచ్చి వెళ్ళారు, ఈ చర్చ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎలాగైతే ఆకాశంలో నక్షత్రాల వైపు అందరి దృష్టి వెళ్తుందో, అలా భూమిపై ఉన్న నక్షత్రాల దివ్య జ్యోతిని నలువైపులా అనుభవం చేస్తారు. సేవాదారులకు ఇటువంటి శక్తి ఉంటుంది. అర్థమైందా? వీరి మహానత ఇంకా చాలా ఉంది, కానీ ఈరోజు ఇంత మాత్రమే వినిపిస్తూ ఉన్నాం. ఇప్పుడు సేవను తీవ్రం చేయండి. అప్పుడే 9 లక్షల మంది తయారవుతారు. ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ వరకు ఎంతమంది తయారవుతారు? సత్యుగం వరకు, డైమండ్ జూబ్లీ వరకు సంఖ్య 9 లక్షలు అయితే కావాలి కదా. లేకుంటే విశ్వానికి రాజు ఎవరిపైన రాజ్యం చేస్తారు? 9 లక్షల నక్షత్రాలు అని మహిమ చేయబడ్డాయి కదా. నక్షత్ర రూపి ఆత్మను అనుభవం చేసినప్పుడే 9 లక్షల నక్షత్రాలు అని మహిమ చేయబడతాయి. అందువలన ఇప్పుడు నక్షత్రాలను అనుభవం చేయించండి వారి ఆత్మలను. మంచిది. నలువైపుల నుండి వచ్చిన పిల్లలు మధువన్ నివాసులుగా అయినందుకు అభినందనలు. ఈ అవినాశి అనుభవానికి లభించిన అభినందనలను సదా జతలో ఉంచుకోండి. సదా మహావీరులుగా ఈ శక్తి మహానత ద్వారా శ్రేష్టమైన సేవను చేసేవారు, సదా శ్రేష్ట భావన, శ్రేష్ట కామనల విధి ద్వారా అనంతమైన సిద్ధిని పొందేవారు. తమ ఉన్నత స్థితి ద్వారా నలువైపులా ఉన్న ఆత్మలకు శ్రేష్ట ప్రేరణనిచ్చే విశ్వ సేవాదారులు, సదా తమ శుభ భావన ద్వారా ఇతర ఆత్మలకు కూడా భావన ఫలమునిచ్చేవారు. ఇటువంటి విశ్వ కళ్యాణకారులు, పరోపకారి, విశ్వ సేవాధారి పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. కుమారుల పట్ల అవ్యక్త బాప్దాదా గారి విశేషమైన మధుర మహావాక్యాలు.
కుమారులు బ్రహ్మ కుమారులుగా అయితే అయ్యారు, కానీ బ్రహ్మ కుమారులుగా అయిన తర్వాత ఇంకేం కావాలి? శక్తిశాలి కుమారులుగా కావాలి. ఎంతవరకు శక్తిశాలిగా అవ్వరు అంతవరకు విజయులుగా అవ్వలేరు. శక్తిశాలి కుమారులు సదా నాలెడ్జ్ఫుల్ మరియు పవర్ఫుల్ ఆత్మలుగా ఉంటారు. నాలెడ్జ్ఫుల్ అనగా రచయితను కూడా తెలుసుకున్నవారు, రచనను కూడా తెలుసుకున్నవారు, అంతేకాక మాయ యొక్క భిన్న భిన్న రూపాలు కూడా తెలిసినవారు. ఇటువంటి నాలెడ్జ్ఫుల్గా పవర్ఫుల్గా ఉన్నవారు సదా విజయులుగా ఉంటారు. జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేయటం అనగా జ్ఞానాన్ని శస్త్రంగా తయారు చేసుకోవటం. కనుక శస్త్రధారులు శక్తిశాలిగా ఉంటారు కదా. ఈరోజు మిలిటరీ వారు ఏ ఆధారంతో శక్తిశాలిగా అవుతారు? శస్త్రాలు, తుపాకులు ఉంటే నిర్భయులుగా అవుతారు. ఇప్పుడైతే అణుబాంబులు. కనుక ఎవరైతే నాలెడ్జ్ఫుల్గా ఉంటారో వారు తప్పకుండా పవర్ఫుల్గా ఉంటారు. కనుక మాయను గురించిన పూర్తి జ్ఞానం కూడా ఉంటుంది. ఏమవుతుంది, ఎలా అవుతుంది, మాయ ఎలా వచ్చిందో తెలియదు అనే ప్రశ్నలు ఉంటే వారు నాలెడ్జ్ఫుల్ కాదు. నాలెడ్జ్ఫుల్ ఆత్మకు ముందే తెలుసు. ఎలాగైతే ఎవరైతే వివేకవంతులుగా ఉంటారో వారు జబ్బును ముందే తెలుసుకుంటారు. జ్వరం వస్తుంది అంటే ముందే ఏదో అవుతోంది అని అనుకుంటారు. ముందే మందు తీసుకొని స్వయాన్ని బాగు చేసుకొని ఆరోగ్యవంతులుగా అవుతారు. తెలివిలేని వారికి జ్వరం వచ్చినా వారు నడుస్తూ తిరుగుతూ ఉంటారు. అందువలన జ్వరం ఇంకా పెరుగుతూ ఉంటుంది. అలాగే మాయ వస్తుంది, కానీ అది రాకముందే అర్థం చేసుకొని దానిని దూరం నుండి పారద్రోలాలి. మీరు ఇటువంటి శక్తిశాలి తెలివిగల కుమారులు కదా. సదా విజయులా, లేక మీకు కూడా మాయ వస్తుందా? దానిని పారద్రోలుటలో సమయం ఉపయోగిస్తున్నారా? శక్తిని చూసి దూరం నుండే శత్రువు పారిపోతుంది. ఒకవేళ వచ్చిన తర్వాత పారద్రోలుతూ ఉంటే సమయం వేస్ట్ అవుతుంది. బలహీనత అలవాటైపోతుంది. ఎవరైనా మాటి మాటికి జబ్బు పడితే బలహీనంగా ఉన్నారని అంటారు. అలాగే మాయ పదే పదే వస్తూ దాడి చేస్తూ ఉంటే ఓడిపోయేందుకు అలవాటు పడతారు. పదే పదే ఓడిపోతే బలహీనం అవుతారు. కనుక శక్తిశాలిగా అవ్వరు. ఇటువంటి శక్తిశాలి ఆత్మ సదా ప్రాప్తిని అనుభవం చేస్తుంది. మాయా యుద్ధంలో తన సమయాన్ని పోగొట్టుకోదు, విజయం పొంది సంతోషిస్తుంది. కనుక ఎప్పుడు ఏ విషయంలోనూ బలహీనంగా ఉండరాదు. కుమారుల బుద్ధి మంచిగా ఉంటుంది. అదర్ కుమారులుగా అయితే బుద్ధి అనేక వైపులకు పంచబడుతుంది. కుమారులకు ఒకే పని ఉంటుంది. వారికి తమ జీవితం ఒక్కటే, కానీ అదర్ కుమారులకైతే గృహస్థంలో ఉండే అన్నలకి అనేక బాధ్యతలు ఉంటాయి. మీరు బాధ్యత నుండి స్వతంత్రులుగా ఉన్నారు. కుమారులు ఎవరైతే స్వతంత్రులుగా ఉంటారో వారు ముందుకు వెళ్తారు. బరువు బాధ్యతలు ఉండేవారు మెల్లమెల్లగా నడుస్తారు. స్వతంత్రులు తేలికగా ఉంటారు కనుక వేగంగా నడుస్తారు. కనుక తీవ్ర వేగం కలవారిగా ఏకరసంగా ఒకే విధంగా ఉన్నారా? సదా తీవ్రము అనగా ఏకరసం. 6 మాసాలు గడిచినా ఎలా ఉంటే అలాగే నడుస్తూ ఉండరాదు. దీనిని తీవ్ర వేగం అని అనరు. తీవ్ర వేగం కలవారు ఈ రోజు కంటే రేపు ముందుగా, మర్నాడు అంతకంటే ముందు ఉండాలి. దీనినే తీవ్ర వేగం కలవారు అని అంటారు. కనుక స్వయాన్ని సదా శక్తిశాలి కుమారుగా భావించండి. బ్రహ్మ కుమారులుగా అయ్యాము చాలు అని సంతోషించి శక్తిశాలిగా అవ్వకుంటే విజయులుగా అవ్వలేరు. బ్రహ్మ కుమారులుగా అవ్వడం చాలా మంచిదే, కానీ శక్తిశాలిగా బ్రహ్మ కుమారులు సదా సమీపంగా ఉంటారు. ఇప్పుడు సమీపంగా ఉండేవారు రాజ్యంలో కూడా సమీపంగా ఉంటారు. ఇప్పటి స్థితిలో సమీపత లేకుంటే రాజ్యంలో కూడా సమీపత దగ్గరగా ఉండరు. ఇప్పటి ప్రాప్తి సదా కొరకు ప్రాలబ్ధాన్ని ప్రాప్తి చేస్తుంది. అందువలన సదా శక్తిశాలిగా ఉండండి. ఇటువంటి శక్తిశాలురే విశ్వ కళ్యాణకారులుగా అవ్వగలరు. కుమారులలో శక్తి ఉండనే ఉంది. శారీరక శక్తి కానీ ఆత్మిక శక్తి కానీ ఎక్కువగా ఉంటుంది. కానీ విశ్వ కళ్యాణం కొరకు ఉపయోగపడే శక్తి ఉందా? లేక శ్రేష్టమైన విశ్వాన్ని వినాశకారిగా చేసే కార్యంలో ఉపయోగించే శక్తి ఉందా? కనుక మీరు కళ్యాణ కుమారులు కదా, అకళ్యాణం చేసేవారు కాదు. సంకల్పంలో కూడా సదా సర్వుల పట్ల కళ్యాణ భావన ఉండాలి. స్వప్నంలో కూడా కళ్యాణ భావన ఉండాలి.
అలా ఉంటే శ్రేష్ఠ శక్తిశాలురని అంటారు. కుమారులు వారి శక్తి ద్వారా ఏమనుకుంటే అది చేయగలరు. ఏ సంకల్పం చేస్తారో అదే కర్మ, రెండు జత జతలో ఉండాలి. ఈరోజు సంకల్పం చేసి కర్మ మరెప్పుడూ చేయరాదు. సంకల్పము మరియు కర్మ ఒక్కటిగా ఉండాలి, జత జతలో ఉండాలి. ఇటువంటి శక్తి ఉండాలి. ఇటువంటి శక్తి కలవారే అనేక ఆత్మల కళ్యాణం చేయగలరు. కనుక సదా సేవలో సఫలంగా అయ్యేవారా లేక గొడవలు చేసేవారా? మనస్సులో, కర్మలో, పరస్పరంలో అన్నింటిలో బాగుండాలి. ఎందులోనూ గొడవ ఉండరాదు. సదా స్వయాన్ని విశ్వ కళ్యాణకారి కుమారులుగా భావిస్తే ఏ కర్మ చేసిన అందులో కళ్యాణ భావన ఇమిడి ఉంటుంది.